రకాలోకంకి స్వాగతం. హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ఒక కీలకమైనటువంటి ఘట్టంలోకి చేరుకుంది. హమాస్ ఉగ్రవాదుల్ని ఏరివేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇజ్రాయెల్ తన యొక్క పదాతి దళం అంటే ల్యాండ్ ఆర్మీని గాజా స్ట్రిప్లోకి ప్రవేశపెట్టబోతోంది. గాజా స్ట్రిప్ని రెండుగా విభజించి ఉత్తర గాజా మీద దాడులు చేయాలని చెప్పి ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పైన ఇజ్రాయేలీలు జరుపుకుంటున్నటువంటి మ్యూజిక్ ఫెస్టివల్ పైన దాడి చేసినటువంటి సంఘటన కానీ, ఆ తరువాత ఈ ఇజ్రాయెల్ భూమి లోపల వచ్చి దాదాపు 100కు పైగా స్థావరాల్ని ఆక్రమించుకుని హమాస్ అత్యంత క్రూరమైనటువంటి చర్యలకు పాల్పడ్డది, కనీవిని ఎరుగని హత్యలకు పాల్పడ్డ సంఘటన అంతా కూడాను నార్దర్న్ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదులు చేశారు. వాళ్ళ యొక్క బేస్ ఆఫ్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో అది నార్దర్న్ గాజా స్ట్రిప్. కాబట్టి నార్దర్న్ గాజా స్ట్రిప్ పైన దాడులు చేయాలని చెప్పి, సైన్యాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి, ఈ మొత్తము ఏరియా డామినేట్ చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి హమాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా ధ్వంసం చేయాలి, టనల్స్ని ధ్వంసం చేయాలని చెప్పి ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. అయితే దీనికోసం ఇజ్రాయెల్ ఈ నార్దర్న్ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి దాదాపు 11 లక్షల మంది ప్రజలను సాయంత్రం 4 గంటల లోపల, ఆదివారం సాయంత్రం 4 గంటల లోపల దక్షిణం వైపు వెళ్ళిపోమని చెప్పింది. మీకు చేతనైనటువంటి వస్తువులు తీసుకోండి, మీ ఇళ్లను ఖాళీ చేసి మీరు సౌత్ గాజా స్ట్రిప్కి వెళ్ళిపోయినట్టయితే ఈజిప్ట్ యొక్క బార్డర్ ఏదైతే రఫా గేట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి కనుక మీరు వెళ్ళిపోయినట్టయితే మేము ఉత్తరం పైన దాడి చేయబోతున్నాం. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకానికి నష్టం జరగకూడదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రకటించటానికి ముందే ఇటువంటి దాడి జరుగుతుందని భావించి 4 లక్షల మంది గాజా ప్రజలు, పాలెస్టీనియన్లు ఇప్పటికే సౌత్ గాజాకు వెళ్ళారు. చాలామంది ఈజిప్టులోకి స్పిల్ ఓవర్ అవుతున్నారు. ఈజిప్ట్ కూడాను వాళ్ళను స్వాగతిస్తోంది, వాళ్ళకి ఏదో ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మీద నార్దర్న్ గాజా స్ట్రిప్ మీద దాడి జరగడానికి అన్నీ సిద్ధమైనాయి. గాజాలో ఉన్నటువంటి నార్దర్న్ గాజాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదులు ఈ ప్రజలు సౌత్కి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఏ పాలెస్టీనియన్ల కోసం తాము పోరాడతామని చెప్పుకుంటున్నారో ఆ పాలెస్టీనియన్ సాధారణ ప్రజలను కవచాలుగా వాడుకుని వాళ్ళు యుద్ధం చేయాలనుకుంటున్నారు. సర్వసాధారణ ప్రజానీకాన్ని తమకు హ్యూమన్ షీల్డ్స్గా వాడుకునేటువంటి పిల్ల, పాప, ముసలి, ముతక, యువకులు వీళ్ళందరినీ కూడాను హ్యూమన్ షీల్డ్స్గా వాడుకోవాలని చెప్పి హమాస్ భావిస్తోంది. హమాస్ అందుకని వీళ్ళని వెళ్ళొద్దంటుంది. వీళ్ళ పట్ల ప్రేమతో కాదు, ఎందుకంటే అక్కడ ఉన్నట్లయితే ఇజ్రాయెల్ దాడులు జరుగుతాయి. భవనాలు కుప్ప కూలిపోయినప్పుడు ఒక్కొక్క ఇంచ్ బై ఇంచ్ ఇజ్రాయేలీ సైన్యం వచ్చినప్పుడు ఈ సాధారణ వ్యక్తులు చనిపోయినటువంటి వార్తలను ఒక హ్యూమన్ కెటాస్ట్రఫీ లాగా చూపించి, ఇది ఒక పెద్ద ప్రళయం వచ్చేసిందని చూపించి ఒక మిస్ఇన్ఫర్మేషన్ వార్ చేయడం కోసం, ఒక ఇన్ఫర్మేషన్ వార్లో విజయం సాధించేందుకు గాజా ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ అది జరగనివ్వకుండా ఉండేందుకు ప్రజల్ని సౌత్కి వెళ్ళిపోమంటుంది. చాలామంది లిబరల్స్ దీన్ని 1948 ఇజ్రాయెల్ అరబ్ యుద్ధంతో పోలుస్తున్నారు. ఆ సమయంలో కూడా ఇజ్రాయెల్ ఇదే విధంగా 7 లక్షల మంది ప్రజలను తమ నివాసాల నుంచి గాజా స్ట్రిప్లోకి వెళ్ళిపోమంది. 1948లో ఈ రకంగా గాజా స్ట్రిప్కి వెళ్ళినటువంటి వాళ్ళు 48లో ఇప్పటి వరకు 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ తమ గ్రామాలకు వెళ్ళలేకపోయారు. కాబట్టి ఇది ఒక భయంకరమైనటువంటి సంఘటన, ఇటువంటి ట్రాజెడీ ప్రపంచ చరిత్రలో లేదు అని చెప్పేసి ఆల్రెడీ ప్రచార తంత్రం మొదలైపోయింది. లిబరల్స్ చాలామంది మాట్లాడటం మొదలుపెట్టారు. తమాషా ఏంటంటే లిబరల్స్కి కొన్ని గుర్తుకు రావు. అంతకు 1 ఇయర్ ముందే 1948కి 1 ఇయర్ ముందు 1947లో భారతదేశం స్వతంత్రం పొందింది. స్వతంత్రంతో పాటు దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగినప్పుడు దాదాపు 5 కోట్ల మంది భారతీయులు అటు ఇటు అయ్యారు. చాలామంది హిందువులు ఇక్కడికి శరణార్థులుగా వచ్చారు. కొన్ని లక్షల మందిని రేప్ చేయడం జరిగింది. ఎంతమంది చనిపోయారన్న దానికి ఇప్పటికీ కూడా అంచనా లేదు. ట్రైన్లు శవాల గుట్టలతో మన దేశంలోకి వచ్చినటువంటి సంఘటనలు జరిగినాయి. హమాస్లోని 7 లక్షల మంది గురించి మాట్లాడే వాళ్ళకి 1947లో భారత విభజనలో అంతకు 50 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు.
హిందువులు చనిపోయారన్నది గుర్తుకు రాదు. ఎందుకంటే వాళ్ళ లిబరల్ ఏదైతే డిస్కోర్స్ ఉందో, వాళ్ళు చెప్పాల్సినటువంటి వాదన ఏదైతే ఉందో అందులో ఇది ఫిట్ కాదు. కాబట్టి వాళ్ళకి పాలస్తీనాకు సంబంధించిన 7 లక్షల మంది కథ గుర్తుంటుంది. కానీ మిగతా భారతదేశంలో జరిగినటువంటి దేశ విభజన, దానివల్ల కలిగినటువంటి డిస్ప్లేస్మెంట్, మర్డర్, ఆర్సన్, లూటింగ్ ఇవి గుర్తుకురావు. మొత్తం మీద ఈ పిలుపుని ఇజ్రాయెల్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఇచ్చిన పిలుపుని అపోజ్ చేసేందుకు, ప్రజలను బందీలుగా ఉంచైనా సరే ఉత్తర గాజాలో ఉంచేందుకు హమాస్ ప్రయత్నిస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి ఆపరేషన్ ప్రారంభమవుతుంది. ఈ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? ఇజ్రాయెల్ ఇంచ్ బై ఇంచ్ భూభాగాన్ని పూర్తిగాను శానిటైజ్ చేయాలని, అక్కడ ఉన్నటువంటి హమాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, వాళ్ళ టనల్స్ వ్యవస్థని కానీ, వాళ్ళకు ఉన్నటువంటి టనల్స్ వ్యవస్థలో చాలా అత్యంత ఆధునికమైన టనలింగ్ వ్యవస్థ ఉంది. ఆ టనల్స్తో వాళ్ళు కిలోమీటర్లకు కిలోమీటర్లు రోడ్డు మీద కనపడకుండా రాకపోకలు సాగించగలరు, స్మగ్లింగ్ చేయగలరు. షోర్ టు షోర్ స్మగ్లింగ్ అంటే ఈ ఇరాన్ నుంచి పడవలో వచ్చినటువంటి ఆయుధాలు సముద్ర మధ్యలోనే జారవిడిస్తే సముద్ర మధ్య నుంచే వాటిని తీసుకుని వచ్చి మళ్ళీ ఈ టనల్స్ ద్వారా లోపలికి తీసుకొచ్చేటటువంటి ఏర్పాటు హమాస్ చేసి ఉంచింది. ఆ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయవలసి ఉంది. కాబట్టి నార్త్ గాజా ఏదైతే ఉందో ఆ గాజా పైన దాడి ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ దాడి ఏ రూపంలో ఉంటుంది? ఎంతమంది సాధారణ పాలెస్టీనియన్స్ని హమాస్ తమ హ్యూమన్ షీల్డ్స్గా వాడుకుంటుంది? ఎంతమంది వెళ్ళిపోగలుగుతారు? వాళ్ళ పరిస్థితి ఏమిటి? అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే తెలియజేసింది, వీళ్ళని మేము వెళ్ళమన్నాము, ఎందుకంటే హమాస్ని మేము అంతం చేయదలుచుకున్నాం కాబట్టి సర్వసాధారణ ప్రజానీకాన్ని వెళ్ళమని చెప్తున్నాము, దానికి సహకరించాలి అని చెప్పి యుఎన్ని ఇజ్రాయెల్ అడగడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఇజ్రాయెల్ శాంతియుతంగా వ్యవహరించాలని చెప్పేటటువంటి యుఎన్ ఈ విషయంలో చొరవ చూపించాలి అని చెప్పి ఇజ్రాయెల్ అడుగుతోంది. మొత్తం మీద ఒక నిర్ణాయకమైనటువంటి ఒక కీలకమైన ఘట్టానికి ఈ యుద్ధం చేరుకుంది. నెక్స్ట్ ఏమవుతుందన్నది మనము రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.